అక్షరమే శ్రేష్టతకు బాట. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, అందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలుగు వర్ణమాల ఎలా రాయాలో నేర్చుకుందాం. అసలు ఎందుకు తెలుగు వర్ణమాల మనం నేర్చుకోవాలి అంటే పిల్లలకు ఎందుకు నేర్పించాలి, ఎలా నేర్పించాలి, ఎప్పుడు నేర్పించాలి. సో మనం చాలా విషయాలు పిల్లల్ని చూస్తున్నాం. స్కూల్స్లో ప్రైమరీ లెవెల్లో తెలుగు అక్షరాలు రాక చాలామంది పిల్లలు హై స్కూల్కి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. మాతృభాష తెలుగు భాష, అమ్మ భాష, ఇది రాయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు మరి వేరే లాంగ్వేజ్ రావాలంటే ఎలా వస్తుంది? హిందీ తెలుగు రావాలంటే చాలా కష్టం కదా, ఇంగ్లీష్. సో అందుకని మాతృభాష అనేది పిల్లవాడికి కరెక్ట్గా రాయడము చదవడం వస్తే ఆటోమేటిక్గా రిమైండింగ్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అయితే ఈ వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకున్నాను అంటే, నా పేరు రమేష్ బాబు. నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కొన్ని స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల చాలామంది పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు ఎందుకు మార్క్స్ పోతున్నాయి, లాస్ అవుతున్నారు, ఎందుకు సరిగ్గా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా అని ఒక 10-15 ఇయర్స్ నుంచి స్టడీ చేసినప్పుడు కొన్ని విషయాలు నాకు తెలిసినాయి అనమాట. సో పిల్లవాడికి మినిమం రాయడం కూడా రానప్పుడు తనకు మార్కులు ఎలా వస్తాయి? బుక్స్ ఎలా రాస్తాడో, క్లాస్ వర్క్ ఎలా రాస్తాడో, ఎగ్జామ్స్లో మార్క్స్ ఎలా వస్తాయి? 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ, బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు 1 ఇయర్ అంతా చదువుకొని 2 అవర్స్లో, 2.5 అవర్స్లో ఎగ్జామ్స్ రాయాలి. అంటే వాళ్ళకి ఎంత హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి? ఓకే, 1 ఇయర్ చదివింది 2 అవర్స్లో ఎగ్జామ్స్ రాయాలి. సో ఎంత ప్రాక్టీస్ కావాలి? సో యాజ్ ఎ టీచర్స్గా, తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? పిల్లలకి ఏ విధంగా వాళ్ళకి నేర్పించాలి? చిన్నప్పటి నుంచి ఎల్కేజీ, యూకేజీ నుంచి వాళ్ళకి డైరెక్ట్గా చాలామంది టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ మనం చూస్తున్నప్పుడు డైరెక్ట్గా తెలుగు అచ్చులు, హల్లులు రుద్దిస్తారు వాళ్ళకి. అలా చేయడం వల్ల వాళ్ళకి రాదు. సైకలాజికల్గా మనం చెక్ చేసేటప్పుడు మోటార్ ఆర్గన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే, పెన్నులో పట్టుకునే విధానం కరెక్ట్గా తెలిస్తే, మోటార్ ఆర్గాన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుని వాళ్ళకి మనం సూచనలు, సలహాలు ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎలా రాస్తారో రాయడం అనేది వాళ్ళకి వస్తారు. సో మొదటగా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ పిల్లవాడిని ఫస్ట్ మనం చెక్ చేయవచ్చింది, అబ్జర్వేషన్ చేయవచ్చింది, పిల్లవాడు పెన్ను ఏ విధంగా పట్టుకుంటున్నాడో చూడాలి. ఫస్ట్ పాయింట్. ఐ రిక్వెస్ట్ ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, ప్రైమరీ టీచర్స్, నేను చెప్పేది ఏంటంటే మీ స్టూడెంట్స్ అంటే మన స్టూడెంట్స్ ఎలా పెన్ను పట్టుకుంటున్నాడు, సో ఎలా పట్టుకోవాలి, ఎలా పట్టుకోకూడదు, ఎందుకు పెన్ను సరిగ్గా పట్టుకోవాలి అనే విషయాల మీద మనం అబ్జర్వేషన్ పెట్టేటప్పుడు చాలామంది పిల్లలు పెన్ను ఇలా పైన పట్టుకుంటారు. ఇది రాంగ్ టీచర్స్. కొంతమంది చాలా దగ్గరగా పట్టుకుంటారు, ఇది కూడా రాంగే. కొంతమంది మిడిల్లో పట్టుకుంటారు, ఇది రాంగే. కొంతమంది తనకు సంబంధం లేనట్టు పెన్ను లూజ్గా పట్టుకుంటారు, సో అది కూడా రాంగ్ వే. మనం పెన్ కానీ పెన్సిల్ కానీ చెక్ చేసేటప్పుడు ఒక ఇంచు డిస్టెన్స్కి క్యాప్ హోల్డ్ చేయడం కానీ, పెన్సిల్ షార్ప్ చేయడం కానీ ఉంటుంది ఫ్రెండ్స్, టీచర్స్. సో ఆ కార్నర్లో పెన్ను పట్టుకొని, సో 3 ఫింగర్స్, తంబో, ఇండెక్స్ ఫింగర్, బేస్ ఫింగర్, ఈ 3 ఫింగర్స్ మీద పెన్ను పట్టుకునే విధానం మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో, తనకి చిన్న పిల్లవాడికి అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ చదివే పిల్లవాళ్ళకి తెలియదు పెన్ను ఎలా పట్టుకోవాలో తెలియదు. మనం అక్షరాలు దుద్దిచ్చేస్తాం, చదివి రాసిందే రాయమంటాం. కానీ వాళ్ళు ఎలా పట్టుకుంటున్నారో, వాళ్ళు ఎందుకు సరిగ్గా రాయలేకపోతున్నారో కొన్ని పాయింట్లు మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే టీచర్స్గా, ప్రైమరీ టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ చూసేటప్పుడు చూడాలి. సో ఫస్ట్ మనకి పెన్ను పట్టుకునే తర్వాత వాళ్ళకి మోటార్ ఆర్గాన్స్ అనేవి
ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా లేవా, వాళ్ళకి చిన్న చిన్న ఎక్సర్సైజ్ మన రైటింగ్ నేర్పించే ముందు కూడా వాళ్ళకి డైరెక్ట్గా రాసింది రాయరు వాళ్ళు. చిన్న చిన్న డ్యాన్స్ ఎక్సర్సైజ్, స్మాల్ ఎక్సర్సైజ్ చేసి పెన్ను పట్టుకో ఏదైతే ఏ హ్యాండ్తో అయితే పెన్ను పట్టుకుంటున్నాడో ఆ హ్యాండ్ మూమెంట్స్ లెఫ్ట్ ఇలా అప్ అండ్ డౌన్స్ కానీ లెఫ్ట్ రైట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వాళ్ళకి చూపించి వాళ్ళకి రోజు కొంచెం టిప్స్ ఇస్తే హ్యాండ్ మూమెంట్లో ప్రాక్టీస్ ఇస్తే మోటార్ ఆర్గన్స్ డెవలప్ అవుతాయి. అప్పుడు మనం చిన్న చిన్న గీతలు అక్షరాలు సర్కిల్స్ సెమీ సర్కిల్స్ హాఫ్ సర్కిల్ డిఫరెంట్ స్ట్రోక్స్ మనం వాళ్ళకి నేర్పించిన తర్వాతే అచ్చులు అల్లులు అనేవి మనం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇట్ ఈస్ మై స్పెషల్ రిక్వెస్ట్ టు ఆల్. సో నౌ ఇక్కడ అచ్చులు ఎలా రాయాలి, సో ఇవి రాసే ముందు మనం కొన్ని చిన్న చిన్న స్ట్రోక్స్ మనం నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మొదటగా మనకి సర్కిల్ ఎలా చేయాలి, ఈ విధంగా సర్కిల్ ప్రాక్టీస్ మనం పిల్లలకి నేర్పించాలి. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డ్రిల్అప్ చేయాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. వాళ్ళ మైండ్లో ఒక ఇమేజ్ని మనం ఫామ్ చేయాలి. చందమామ ఎలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. సూర్యుడు ఎలా ఉంటాడు, రౌండ్గా ఉంటాడు. రూపాయి కాయిన్ ఎలా ఉంటుంది, కాయిన్స్ సర్కిల్లో ఉంటాయి. అమ్మ పెట్టుకునే బొట్టు ఎలా ఉంటుంది, సర్కిల్లో ఉంటుంది. రోటీస్ ఎలా ఉంటాయి, సర్కిల్లో ఉంటాయి. సో ఈ విధంగా మనకి సర్కిల్ని ఇమాజిన్లో చూపిస్తే వాడికి అక్షరాలు అనేవి చాలా అద్భుతంగా వస్తాయి. తెలుగు నేర్చుకుంటే హిందీ వస్తుంది, ఈ రెండు వస్తే ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది. సో ఫస్ట్ మనం సర్కిల్ ఎలా చేయాలి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. సో దెన్ ఈ సర్కిల్ మనం టూ పార్ట్ చేస్తే సి, ఓకే, రివర్స్ సి వచ్చింది. సి అండ్ రివర్స్ సి. ఇవి కొన్ని ప్రాక్టీస్ 1 పేజ్ డబల్ రూల్ పేపర్లో 1 పేజ్ డైలీ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయించాను. 1 మోర్ హారిజంటల్ కటింగ్ చేస్తే, అడ్డంగా కట్ చేస్తే 2 లెటర్స్ వస్తాయి మనకి. ఏమొచ్చినాయి ఇక్కడ మనకి, యూ వచ్చింది, రివర్స్ యూ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 మోర్ పాయింట్ ఈస్ ఇక్కడ మనకి టిక్ మార్క్, చిన్న టిక్కు పెద్ద టిక్కు. సో టిక్ అనేది డిఫరెంట్గా కూడా మనం రాయొచ్చు. ఇది కానీ రాయొచ్చు. మన యొక్క పాజిబిలిటీని బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి రాసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ టీచర్స్, ప్రైమరీ టీచర్స్ చెప్పేది. ఈ సర్కిల్స్ సెమీ సర్కిల్స్ కొంచెం ప్రాక్టీస్ చేసి నిలువు గీతలు కూడా ప్రాక్టీస్ చేయించేసి పెద్ద గీత చిన్న గీత స్లాంట్ పొజిషన్ గీతలు సర్కిల్స్ మనకి మెయిన్గా తెలుగు నేర్చుకోవడంలో ఇవి బాగా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. సో వీటి నుంచి మనం తెలుగు అక్షరాలు మనం రాద్దాం. ఓకే, రెడీయా? ఎస్. ఫస్ట్ మనకు అచ్చులు రాసేటప్పుడు సర్కిల్ డ్రా చేయాలి. దీని సైడ్గానే పక్కగా ఆ అనేది రాయాలి. ఆ మన 2 కళ్ళు ఎలా ఉన్నాయో అలా ప్యారలల్గా సమానంగా ఉండేలా చూసుకోవాలి. సో ఆ వస్తే లా వస్తుంది, తా వస్తుంది, సెకండ్ ఆ రాయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి, సర్కిల్ సెకండ్ ఆ. ఓకే, ఇక్కడ ఆఫ్ చేసి స్ట్రైట్గా రాయాలి. అలా రాయాలి. చాలామంది ఇలా రాస్తుంటారు. నెక్స్ట్ వన్ ఈ. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ అవ్వాలి, ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ ఎండ్ అయిపోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సర్కిల్ ఈ. సర్కిల్ రాయాలి, ఈ రాయాలి. పిల్లలకి చిన్న చిన్న పద్యాలు చెప్పాలి, స్టోరీస్ చెప్పాలి,
చక్కగా డ్రాయింగ్ వేయించాలి. ఓ రుద్దు 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 అంటే రుద్దుతారు కానీ వాళ్ళకి రాదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ మోటివేట్ చేయాలి, వాళ్ళు ప్రేరణ కలిగించాలి. అని అక్షరాలు రాస్తే నీకు మంచి రేటింగ్ వస్తుంది. నువ్వు ఎగ్జామ్ ముందు ఓపెన్ చేసి చదువుకుంటే చదువుకోవచ్చు, అర్థమవుద్ది నీకు, పక్క వాళ్ళకి అర్థమవుద్ది. నీకు అర్థం అవడం కాదు, పక్క వాళ్ళకి అర్థం అవ్వాలి. అలా కొంచెం మంచి మాటలు చెప్పాలి. ఆ ఆ ఈ రాస్తాం. ఊ సర్కిల్ ఊ సర్కిల్ ఊ కొంచెం ముందుకు సాగదీయాలి. ఈ ఊ వచ్చింది. రైట్. అరు. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది ఇక్కడ తప్పులు చేస్తారు పిల్లలు. కొంతమంది 2A రాస్తారు, సో బూ అవుతుంది. కొంతమంది ఇంకో ఎక్స్ట్రా చేస్తారు, 4 పెడతారు. 1 2 3. ఓకే, 1 2 3. అరు రాసినప్పుడు రీ రాసినప్పుడు 1 2 3 1 2 3 అని చెప్పాలి. నెక్స్ట్ 1 2 3. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏనుగులో ఏ నెక్స్ట్ ఐ. చాలా మంది పిల్లలు ఐ రాయడానికి చాలా ఇబ్బంది పడతారు టీచర్స్, డియర్ పేరెంట్స్. నెక్స్ట్ ఓ. క్యామిల్ నెక్ ఎలా ఉంది, పొడవుగా, అలా ఓ రాయాలి, సాగు తీయాలి. ఓ రైట్. సర్కిల్ ఔ రైట్. నెక్స్ట్ ఔ సర్కిల్ ఆహా. ఇలా చక్కగా నీట్గా రౌండ్గా అందంగా రాస్తే పిల్లవాడికి తన మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పక్క వాళ్ళ టీచర్స్, ఫ్రెండ్స్, పేరెంట్స్ నన్ను నువ్వు చాలా బాగా రాస్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు అని ఒక పిల్లని ఒక చిన్న ఎప్రిషియేషన్ చేస్తే వాడిలో బూస్టింగ్ ఎనర్జీ వస్తుంది. ఇంకా చక్కగా ప్రాక్టీస్ చేస్తాం. అమ్మో మా మమ్మీ, మా టీచర్స్ చాలా బాగుందన్నారని వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు చెప్పుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు, తను ముందుకు వెళ్తాడు. ఒక టీచర్స్ అచ్చులు ఈ విధంగా పిల్లల చేత ప్రాక్టీస్ చేయించాలి. మనం నేర్చుకోవాలి, ఫస్ట్ టీచర్స్ నేర్చుకోవాలి. కరెక్ట్. ఫస్ట్ మనం నేర్చుకోవాలి, అలాగే తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. పేరెంట్స్ నేర్చుకుని పిల్లలకి చెప్తే ఈజీగా కమ్యూనికేషన్ బాగుంటుంది, బాగా నేర్చుకుంటారు ఫ్రెండ్స్. సో ఒక్కసారి రాస్తే కాదు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు, సో మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తే వాళ్ళకి వస్తుంది. రామన పద్యాలు చెప్పండి. అనగననగ రాగం మతి చెల్లి చెన్నుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనముల పనుల సమకూరు ధరలోన విశ్వదాదిరామ వినరవేమా. రాస్తున్నప్పుడు పద్యాలు రూపంలో మనం చెప్పాలి పిల్లలకి. అనగననగ రాగం, సో ఎలాగైతే మధురం అవుతుందో సాధన ప్రాక్టీస్ చేయించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అచ్చులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ హల్లులు ప్రాక్టీస్ చేద్దాం. హల్లులు. ఓకే రైట్. అగైన్ సర్కిల్ చిన్న టుక్కు పెద్ద టుక్కు కా. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఉండాలి. ఖ ఖ ఖ. నెక్స్ట్
రౌండ్గా, అందంగా, గుండ్రంగా రాస్తే మన రైటింగ్ అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. గా. ఓకే. నెక్స్ట్ సర్కిల్. చా రాసేటప్పుడు మిడిల్లో స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. మిడిల్. చా. ఎస్. చా. ఒత్తు. చా. నెక్స్ట్ జా. సెకండ్ గా. ఇది జా. రెండింటికి వేరియేషన్ చెప్పాలి. చిన్న సున్నా, పెద్ద సున్నా. చా మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ సర్కిల్. ఓకే ఫ్రెండ్స్. చా చా జా జా. ఇని నెక్స్ట్ టా ఠా. డా ఢ. చిన్న టిక్కు, పెద్ద టిక్కు. నెక్స్ట్ అన. అవి ఒకటే. అనా దగ్గర చాలా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ రెండు అక్షరాలు బాగా చెప్పాలి. నెక్స్ట్ తా. ఆ వస్తే తా వచ్చినట్టే. సమానంగా ఉండాలి. తా థ. థ. సర్కిల్. దా. ద. నా. నక్కలో నా రాయాలి. నా. నెక్స్ట్ సారీ సర్కిల్. పా ఫ. ఎందుకు మనం సర్కిల్ రాస్తున్నాం? అన్ని యూనిఫామ్ గా ఉంటాయని, సమానంగా అక్షరాలు కనిపిస్తాయని. ఓకే, వచ్చిన తర్వాత రాయవలసిన లేదు. సర్కిల్. బా. భ. నెక్స్ట్ సర్కిల్. మా సన్న సన్న చుట్టాలి. తలకొట్టు పైకి ఉండాలి. మా. ఎస్. సర్కిల్. యా. రా. లా. ఓకే ఫ్రెండ్స్. వా. షే. సా. 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 ఓకే. హా. లా. అక్ష. బండేరా.
ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అచ్చులు హల్లులు ప్రతిరోజు సున్నా అక్షరం సున్నా అక్షరం పిల్లల చేత రాయిపిస్తే వాళ్ళ రైటింగ్ 1 వీక్లో చాలా అద్భుతంగా మారిపోద్ది. ఈవెన్ చాలామంది 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి, హై స్కూల్ లెవెల్ వాళ్ళకి కూడా ఈ విధంగా రాయడం రాదు. వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుందని మరి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నేర్చుకోవాలి. తర్వాత మనం చిన్నగా గుణింతాల్లో మనం గుణింతాలు నేర్చుకునే ముందు ఇక్కడ ఆ ఆ ఈ ఈ ఉ ఊ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా. ఓకే, గుణింతాలు ఒత్తులు కూడా నేర్చుకోవచ్చు. ఎలా? కా అంటే ఆ కాగుణింతంలో ఫస్ట్ కాగుణం తీసుకుందాం. కా కా దీర్ఘం. కీ. ఓకే, ఇక్కడ చూపించాలి, మనకి అచ్చుల దగ్గరే గుణింతలు రాసే విధానాన్ని చూపించాలి. కీ గుడి 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 దీర్ఘం. నెక్స్ట్ ఊ ఓకే, ఊ ఊ రి. గుణింతలు కూడా మనం చూపించవచ్చు. ఓకే, 1 minute. ఎట్లన్నా ఒత్తులు కూడా నేర్పిద్దాం. ఆ కా కా కి కి కు క్రూ. ఓకే, కే ఏ ఏ ఐ ఓ ఒత్తు ఓ ఓ ఎస్ ఔ అం నిసర్గ. ఇలా మనకి గుణింతాలు నేర్చుకోవడానికి కూడా ఒత్తులు ఇక్కడ చూపిస్తే పిల్లలకి కొంచెం ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ అయిన తర్వాత వాళ్ళకి కొంచెం బాగా అర్థం అవుతుంది. అలాగే ఇక్కడ ఒత్తులు నేర్చుకుందాం. కా ఒత్తు ఎలా రాయాలి? ఖా మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తే ఖా ఖా ఘా ఘా. ఏం చేయాలి? ఇంకా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒత్తులు కూడా మనం చా ఒత్తులు నేర్పించవచ్చు. చా జా జా ఇని ఒత్తు. నెక్స్ట్ ఠా ఒత్తు ఠా ఠా ఢా ఢా అన్న నా నా. ఓకే, థా థావత్ థా ధా ధా నా నా ఫా ఫా భా భా. ఓకే, రైట్. మా యా రా. దిస్ ఈ లా. ఎస్ ఫ్రెండ్స్, టీచర్స్ ఈ విధంగా పిల్లలకి
అవగాహన కల్పిస్తే ఒత్తులు ఎలా రాయాలి అనేది కొంచెం తెలుస్తుంది వాళ్ళకి. ష స సా హ అలా అక్ష బండేర. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా తెలుగు చాలా ఈజీగా అచ్చులు, గుణింతాలు, దీర్ఘాలు, ఒత్తులు ఇవన్నీ ఇలా క్లియర్గా వాళ్ళకి చూపిస్తే ఎవరికి రా చెప్పని తెలుగు సులువుగా, అందంగా, గుండ్రంగా, ఈజీగా, సులువుగా చక్కగా ప్రతిరోజు ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ కొన్ని అక్షరాలు, కొన్ని పదాలు, కొన్ని వర్డ్స్, సెంటెన్సెస్, వాక్యాలు ఈ విధంగా రాయడం వల్ల ఏ స్టూడెంట్స్ కన్నా ఖచ్చితంగా వస్తాయి. ఏ స్టూడెంట్ అయినా అభివృద్ధి చెందుతాడు, డెవలప్ అవుతాడు. తన అమ్మ భాష మదర్ టంగ్ వస్తే ఏ భాషనైనా ధైర్యంగా నేర్చుకునే కెపాసిటీ స్టూడెంట్కి వస్తుంది ఫ్రెండ్స్. టీచర్స్, ప్రైమరీ టీచర్స్ మరి ఈ వీడియో యూటిలైజ్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఉంటే సజెషన్స్, సలహాలు, సూచనలు, ఎక్కడైనా ఎర్రర్స్, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు చూసిన సలహాలు కామెంట్ చేయండి. ఇంకా ముందుకు తీసుకెళ్దాం. నవభారత నిర్మాణానికి మంచి విద్యార్థులని తయారు చేద్దాం. ఓకే, స్వార్థం కాకుండా నిస్వార్థంగా పనిచేద్దాం. చాలామంది పిల్లలకి అవసరం ఉంది ఫ్రెండ్స్, టీచర్స్ చాలా అవసరం ఉంది. మనకి ఇది చాలా ఈజీగా అనిపించవచ్చు, కానీ ఈ యొక్క మెసేజ్, ఈ యొక్క వీడియో నీడ్ ఉన్న వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. మనకి ఈజీయే, మనకి చాలా ఈజీ, కానీ అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పంపించండి. మనకి చిన్న హెల్ప్ చేద్దాం. ఏమి వస్తుందని కాదు, కానీ వాళ్ళందరికీ ఎవరికైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కొంచెం అవేర్నెస్, మోటివేషన్, ప్రేరణ కల్పిద్దాం వాళ్ళకి. ఎలా నేర్చుకోవచ్చా, ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా అని మీ యొక్క హెల్ప్ వాళ్ళకి ఒక మెసేజ్ మీ ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి, పిల్లలకి, వాళ్ళ గ్రూప్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? నచ్చితే చేయండి, లేకపోతే ఇట్ ఈజ్ నాట్ ఏ కండిషన్. మీకు ఇంట్రెస్ట్ అయితే చేయండి. డియర్ ఫ్రెండ్స్, టీచర్స్ మరి ఈ విధంగా పిల్లలకి ప్రతిరోజు మనం కొంచెం టైం ఇచ్చి వాళ్ళకి నేర్పిస్తే, క్లాస్ రూముల్లోని ఇంటి దగ్గర చిన్న చిన్న వర్క్స్ నేర్పిస్తే వాళ్ళు అద్భుతంగా, ఉన్నతంగా మంచి ముందుకెళ్తారు. వాళ్ళు జీవితంలో మీ పేరు చెప్పుకుంటారు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ చక్కని వీడియో అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నా. మరి అందరూ కూడా షేర్ చేయండి, పంపించండి, వీలైనంత మట్టుకు పంపించండి. మీకు నచ్చితే పంపించండి, ఓకే. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే పంపించండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎవరికైనా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీకు ఏమైనా సెషన్ కావాలనుకుంటే చేయడానికి రెడీ. మై నేమ్ ఈస్ రమేష్ బాబు. మై ఫోన్ నెంబర్ ఈస్ 9494549943. నెంబర్ కాల్ చేయండి. మంచి మీకు ఏమైనా గైడ్లైన్స్ కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తా. మన పిల్లల్ని ఆటోమేటిక్గా అభివృద్ధి చేద్దాం, డెవలప్ చేద్దాం, ముందుకి తీసుకెళ్దాం. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గ్రేట్.